బైక్ రేసింగ్ కొందరికి సరదా, మరికొందరికి ప్రాణగండం. బైక్ రేసింగ్ అమాయకులను బలి తీసుకుంటోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే మహబూబ్ నగర్ ఘటన. మే 10 అర్ధరాత్రి జరిగిన ప్రమాదం విస్తుపోయే నిజాలను బయటపెడుతోంది. కారును మితిమీరిన వేగంతో స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 2 చిన్నారులు సహా 3 మృతి చెందారు. అలాగే ప్రమాదానికి కారణమైన స్పోర్ట్స్ బైక్ పై ఉన్న 2 ప్రాణాలు వదిలారు. భూత్పూర్ రహదారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న 12 రేసింగ్ బైకులు పెద్ద శబ్దం చేస్తూ దూసుకొచ్చాయి. వీటిలో ఓ స్పోర్ట్స్ బైక్ రోడ్ క్రాస్ చేస్తున్న కారు వెనుక డోర్ను 180 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. స్పాట్లోనే 5 చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే మిగతా బైక్ రేసర్లు అక్కడి నుంచి పరారయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బైక్ రేసింగ్, ఓవర్ స్పీడ్, స్టంట్ డ్రైవింగ్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఓఆర్ఆర్, విజయవాడ, గుంటూరు హైవే, విశాఖ బీచ్ రోడ్లు వంటి చోట్ల రాత్రి వేళల్లో రేసింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. రీల్స్, వ్యూస్ కోసం యువత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వాటిని రికార్డ్ చేస్తున్నారు. హైదరాబాద్లో గండిపేట, మౌంట్ ఒపెరా రోడ్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు రాత్రిపూట ఖాళీగా ఉండడంతో రేసర్లకు అడ్డాగా మారుతున్నాయి. గంటకు 200 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లే స్పోర్ట్స్ బైక్స్ ను నియంత్రించడం కష్టం. ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో రేసింగ్, బైక్, మితిమీరిన వేగం ప్రమాదాల కారణంగా పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖుల బంధువులు ప్రాణాలు కోల్పోయారు. 2011లో తెలంగాణ మంత్రి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అయాసుద్దీన్ చనిపోయారు. గండిపేట రోడ్డుపై తన సుజుకి హయాబుసా బైక్ మీద వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అయాసుద్దీన్ మరణించారు. అదే ప్రమాదంలో అజారుద్దీన్ మేనల్లుడు కూడా మరణించాడు. హీరో సాయి ధరమ్ తేజ్ 2021లో కేబుల్ బ్రిడ్జ్ వద్ద స్పోర్ట్స్ బైక్ నుంచి పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. బైక్ రేసింగ్ ను అరికట్టలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది యువతలో స్పీడ్ కల్చర్. సోషల్ మీడియా రీల్స్ వల్ల స్టంట్స్ ప్రభావం ఎక్కువైంది. ఖరీదైన స్పోర్ట్స్ బైక్లతో రోడ్లపై రేసింగ్ చేయడం స్టేటస్ లా భావిస్తోంది యూత్. ఇక రెండో కారణం రాత్రి వేళల్లో తక్కువ పర్యవేక్షణ ఉండటం. ఓఆర్ఆర్, బైపాస్ రోడ్, ఖాళీ స్ట్రెచ్లలో పోలీసింగ్ నిరంతరం ఉండదు. అందుకే రాత్రి వేళల్లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. చట్టాల అమలులో లోపాలు కూడా మూడో కారణంగా చెప్పుకోవచ్చు. ఫైన్లు వేసినా మళ్లీ అదే ప్రవర్తన కొనసాగుతుంది. ముఖ్యంగా 4వ కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యం. లైసెన్స్ లేకున్నా హై పవర్ బైక్లు ఇవ్వడం, మైనర్లకు కూడా స్పోర్ట్స్ బైక్లు కొనివ్వడం కూడా ప్రమాదాలకు కారణం. ఇక ట్రాక్లు లేకపోవడం 5వ కారణం. రేసింగ్ ఆసక్తి ఉన్న వాళ్లకు అధికారిక రేసింగ్ ట్రాక్లు చాలా తక్కువ. అందుకే పబ్లిక్ రోడ్లనే ట్రాక్ లా ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది.